నేను చెప్పను, చెప్పలేను. ఇది చాలు, ఈ భయం చాలు. నువ్వు చెప్పిందంతా అబద్ధమని తెలియటానికి ఈ బాధ చాలు. ఇప్పటిదాకా నన్ను మోసం చేశావు అంటానికి ఈ కన్నీళ్లు చాలు. నువ్వు కన్న తల్లికి కూడా నిజం చెప్పలేదని చెప్పడానికి. చెప్పు, ఏంటా నిజం? మా ప్రేమ అబద్ధం. అదే నిజం. అంటే అంటే ఆర్య నువ్వు ప్రేమించుకోలేదా? లేదమ్మా, ప్రేమించుకున్నట్టు నాటకమాడా. నాటకమా? ఎందుకు? అర్జున్ కోసం. అర్జున్ కోసమా? అవునమ్మా, ఆర్యకి నేనంటే ఇష్టం లేదు. నాకు అతని మీద ప్రేమ లేదు. కానీ అర్జున్ నిశ్చితార్థం తర్వాత కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని నా వెంట పడ్డాడు. నిశ్చితార్థమే కాదు, ఆఖరికి అతను పెళ్ళైన తర్వాత కూడా నన్నే చేసుకుంటానని ఛాలెంజ్ చేశాడు. అతని నుంచి తప్పించుకోవడానికి, అతనికి ఎందుకు పెళ్లి జరగడానికి నాకు ప్రేమికుడున్నట్టు నమ్మించాలనుకున్నాను. అందుకే ఆర్యతో ప్రేమ నాటకం ఆడాను. నువ్వసలు నా కూతురువేనా? నా అపర్ణవేనా? అబద్ధం చెప్తే అసహించుకునే దానివి, నాటకం ఆడేవాళ్ళని నమ్మని దానివి, ఒక విధవ కోసం, కన్న తల్లిని నమ్మించడం కోసం ఒక అబద్ధం చెప్పి నాటకం ఆడతావా? ఇది ఎంత దూరం వెళ్తుందో తెలుసా? ఎంత విపరీతానికి దారితీస్తుందో తెలుసా? తెలుసమ్మా, కానీ తప్పలేదు. ఏంటే తప్పలేదు? నువ్వింత బుద్ధి లేని పని చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. అసలు పెళ్ళంటే ఆటలు అనుకుంటున్నావా నాటకం ఆడడానికి? ఒకసారి నిశ్చితార్థం వరకు వచ్చి ఆగినందుకు ఎంత నష్టం జరిగిందో గుర్తులేదా నీకు? అలాంటిది రేపు పెళ్లిపీటల వరకు వెళ్ళి ఇదంతా నాటకం అని చెప్తే 10 మంది ముందు మన పరవేమవుతుందో తెలుసా? నాటకం ఆడినందుకు మన గురించి అందరూ ఏమనుకుంటారో తెలుసా? అసలు ఇంత పిచ్చి పని ఎలా చేసావే? పెళ్లి కాని ఆడపిల్లని ఒక మగాడు ప్రేమించాడని చెబితే మళ్ళీ జీవితంలో నీకు పెళ్ళవుతుందా? నేను చచ్చే లోపు నీ పెళ్లి జరగాలని ఎంత కలగన్నానే. అంతో నా కర్మే కర్మ. నేను మీ నాన్నగారితో పాటు చచ్చుంటే. అంత మాట అనకమ్మా, నేను కావాలని ఏ తప్పు చేయలేదు. కావాలని చేసినా కాలం చేయించినా తప్పు తప్పే. కన్న తల్లిని కాబట్టి 2 కొట్టో 4 తిట్టో సమర్థిస్తాను. కానీ నిన్ను తన ఇంటి కోడలని నమ్మి నిన్ను నెత్తిన పెట్టుకుని ఆ సత్యభామ గారికి ఏం సమాధానం చెప్తావు? రేపిదంతా నాటకం అని తెలిసి ఆమెకేమైనా అయితే ఏం చేస్తావే? అయినా ఎంతో తెలివిగా ఆలోచించేదానివి ఇంత చండాలమైన నిర్ణయం ఎలా తీసుకున్నావే? ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచించావు? తప్పలేదమ్మా, ఒకసారి ఎంగేజ్మెంట్ దాకా వచ్చి పెళ్ళి ఆగిపోతే ఎంత నష్టపోయామో, ఏం పోగొట్టుకున్నామో మనకి తెలుసు. అలాంటిది నిశ్చితార్థం జరిగిపోయి పీటల మీద పెళ్ళి ఆగిపోతే ఇందు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించమ్మా. తన కూతురి పెళ్ళవుతుందని, తనను ఇంటి కోడలిగా చూడాలని ఆశపడుతున్నా ఆ కన్న తల్లి ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించమ్మా. అవతల అర్జున్ ఏ క్షణంలోనైనా ఇందును వదిలి నా కోసం వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నన్ను ఒప్పుకోమని బలవంతం చేస్తున్నాడు.